రైట్, వెల్కమ్ బ్యాక్. మరి నిజంగా అరెస్ట్ తప్పదా రోజాకు? మాజీ మంత్రి మరి ఆ స్థాయిలో 100 నుంచి 150 కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారా? సో త్వరలో రోజాను అరెస్ట్ చేస్తారని కూడా తెలుస్తుంది. సో ఇలాంటి అంశాలే మనం చర్చిద్దాం. సుహాసిని ఆనంద్ గారు, మనం ఇంతకుముందు అన్నట్లు అంటే ఆ స్థాయిలో వీళ్ళు అవినీతికి పాల్పడ్డారా? ఇందులో రోజా ప్రమేయం ఉందా? రోజా ఖచ్చితంగా అరెస్ట్ తప్పదంటారా? నిజంగా సాక్ష్యాధారాలు ఆ విధంగా ఉంటే ఎవరైనా సరే చట్టం ముందు ఒకటేనండి. ఎవరైనా సరే అతిథులు కాదు. గతంలో అయితే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని చేసినా, ఏ అరాచకాలు చేసినా, ఏ దౌర్జన్యాలు చేసినా కేసు నమోదు చేయకపోవడం కాదు కదా, వాళ్ళ పైన వాళ్ళు ఏదంటే ఆ మాటే వేదవాక్ అన్నట్టుగా ముందుకు వెళ్ళారు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఎప్పుడు ఒకలా ఉండదు పరిస్థితి. ఈ రోజు ఎవరైతే గతంలో చట్టాన్ని ఉల్లంఘించారో ఖచ్చితంగా వాళ్ళందరూ దే హావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు అదే జరిగింది. గతంలో ఉన్న మాటలు ఇప్పుడు లేవు. వాళ్ళే ఉంటాము కంటిన్యూగా ఏపీలో అధికారంలో ఆ వైసీపీ ప్రభుత్వమే ఉంటుంది అన్న విధానంగా వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఎప్పుడైతే ఈ రోజు సాక్ష్యాధారాలతో ప్రూవ్ అయ్యాయో అలాంటప్పుడు తప్పదు కదా. ఎవరైనా సరే చట్టం ముందు ఒకటే. కాబట్టి అందులో చిన్న విషయాలు కాదు, కొన్ని విషయాలు తవ్వుతున్న కొద్దీ తీగలాగితే డొంక కదిలినట్టు అసలు ఈ రోజు ఇప్పుడు జోగి రమేష్ గారు ఉన్నారు. మరి ఊరికేనే ఎవరు ఏమీ అరెస్ట్ చేయలేదు కదా వాళ్ళ అబ్బాయిని. అతను చేసిన పని మామూలుది కాదు. సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న భూమిని, స్థలాన్ని, సర్వే నెంబర్ కూడా మార్చేసి ఫేక్ ది క్రియేట్ చేసి మళ్ళీ అది కొనుక్కున్నట్టు చూపించి మళ్ళీ అమ్మేయడం. ఏంటి అసలు ఇవన్నీ? ఈ దారుణాలకి ఎవరు ఫుల్ స్టాప్ పెట్టలేదు గతంలో. ఈ రోజు అవి సాక్ష్యాధారాలతో బయటపడ్డాక మరి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయక ఏం చేస్తారండి? అందులోనూ గతంలో 40-50 కార్లు వేసేసుకుని దాడులకు వెళ్ళిపోయి, వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్ళిపోయి, ఒక ప్రతిపక్ష అధ్యక్షుడు అని కూడా చూడకుండా ఏదైనా సరే దేనికి ఒక సమయము, ఒక సందర్భము, అసలు ఏ విధంగా మాట్లాడాలి, అసలు మాట. కానీ సుహాసిని గారు, అంటే నిజంగా ఆ స్థాయిలో జరిగిందంటారా? లేక గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజా ఒక ఫైర్ బ్రాండ్ గా మనం చూసాం. రోజా కావచ్చు, కొడాలి నాని కావచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు పైన కామెంట్ చేశారో ఇవన్నీ కూడా ఒక రెడ్ బుక్ లో నమోదయ్యాయి. కాబట్టి ఆమెను ఏదో రకంగా ఇరికించాలని చూస్తున్నారు. ఎందుకంటే వైసీపీ నేతలు అదే చెప్తూ ఉన్నారు. రెడ్ బుక్ లో ఉన్నది అని ఉందా లేదా అన్నది కాదండి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు డెఫినెట్లీ శిక్షించబడతారు. ఇంకొకటి ఏంటంటే, ఫైర్ బ్రాండ్ కి నిర్వచనం ఏంటంటే, ఈ రోజు ఒక మాధ్యమంలో ఎవరైతే అదుపు లేకుండా ఏదో ధైర్యంగా అవుట్ స్పోకెన్ ఇస్ డిఫరెంట్. ఏదైనా ఉంటే ఖండించడం అన్నది వేరు. దానికైనా సరే ఒక పద్ధతి ఉంటుంది. కానీ నోటికి వచ్చినట్టు మైక్ అనేది మీడియా తీసుకుని మైక్ వాళ్ళ ముందు పెడితే అదేదో మేమే బాగా మాట్లాడుతున్నాం అని అనుకుని అసలు అది బీప్ సౌండ్స్, ఈవెన్ మీడియాలో బీప్ సౌండ్స్ వస్తూ వేస్తుంటే అటువంటి ఒక మాటలు ఆ ప్రజా ప్రతినిధుల నోట్లో వస్తూ ఉంటే, అంటే వాళ్ళ మాట వాళ్ళు అలా మాట్లాడితేనే చాలా మంది వాళ్ళని చూస్తున్నారు, వాళ్ళకి లైక్స్ ఎక్కువ వస్తున్నాయి, వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అన్న విధంగా ఈ ప్రజా ప్రతినిధులు కూడా మాట్లాడిన తీరు మనం చూసాం. మరి ఆ విధంగా మాట్లాడిన వాళ్ళందరూ ఫైర్ బ్రాండ్సా? అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ఫైర్ బ్రాండ్? అండ్ నోటికి వచ్చినట్టు గట్టిగా దెబ్బలాడేసి గట్టిగా అరిచేసిన వాళ్ళందరూ ఫైర్ బ్రాండ్స్ అయితే ఇట్స్ రాంగ్. ఒక ఖండించడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందండి. కాబట్టి ఈ రోజు రోజా మాట్లాడుండొచ్చు. ఇప్పుడు తను ఏదున్నా సరే ఆడవాళ్ళని ముందు పెట్టి వాళ్ళ చేత పలిగించడం అన్నది ఎక్కువగా చూసాం మనం గత ప్రభుత్వంలో. మాట్లాడొచ్చు, కానీ మాట్లాడే తీరు, విమర్శించే తీరు గతంలో ఉన్నవి మనం ఇప్పుడు కూడా మీడియాలో చూస్తున్నాం. ఆ బైట్స్ చూస్తే అప్పుడు మాట్లాడిన మాట, ఇప్పుడు మాట్లాడిన మాట ఏదైనా ఒకటి ఏంటండి ఈ విధంగా వచ్చింది, మేము విమర్శ ఈ విధంగా మీ ప్రభుత్వాన్ని అంటున్నారు అనగానే ఇంకా వెంటనే రోజా గారి నోట్లో ఏ విధంగా వచ్చేది మాట, అతను ఒక ఇది, ఇతను ఇది అని. నిజంగా మాటలు మాట్లాడడానికి కూడా ఎవరు మాట్లాడలేక, కానీ ఒక సభ్యత, ఒక సంస్కారం ఉంది. సో అలా ఎలా ఇప్పుడు సైలెంట్ అయిందండి సుహాసిని గారు. కూటమి అధికారంలోకి వచ్చాక రోజా బాగా సైలెంట్ అయిపోయింది, ఎక్కడ కూడా కామెంట్ చేయట్లేదు. అదే ఇప్పుడు
సైలెంట్ అవ్వడం అన్నది ఆమె మరి వాళ్ళకే రివర్బ్ అవుతాయి. అలా మాట్లాడారు వాళ్ళు. అంత స్ట్రాంగ్ గా వాళ్ళ కమెంట్స్ చూస్తే వాళ్ళే తలెత్తుకుని తిరగలేని పరిస్థితి, మొహం కూడా చూపించలేని పరిస్థితిలో వాళ్ళు ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఈ రోజు ఎప్పటికైనా రావాలండి. ఇది ఒక రాష్ట్రం, ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులుగా గతంలో ఉన్నారు, ఒక నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు, అక్కడి నుంచి ఎన్నికయ్యారు గతంలో, ఇప్పుడు ఓడిపోయారు. ఓడిపోయి ఇలా మొహం చాటేసి ఎంతకాలం అని తిరుగుతారు? వాళ్ళు అన్న మాట పైన స్టాండ్ అవ్వాలి. ఓడినా గెలిచినా ఒక మాట మాట్లాడారు అంటే వాళ్ళైనా దానిపైన స్టాండ్ అయ్యి ముందుకు వెళ్ళగలగాలి. కానీ అక్కడ పరిస్థితి అట్లా లేదు. వాళ్ళు గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలే వాళ్ళకి ఇప్పుడు తిప్పి కొడుతున్నాయి. ఎవరు కూడా వాళ్ళ నియోజకవర్గంలోనే వాళ్ళు ప్రవేశించలేని, సర్వైవ్ అవ్వలేని పరిస్థితిలో వాళ్ళు అటువంటి డైలాగ్ డెలివరీ చేశారు. సో అది తప్పు. రైట్. విద్యాసాగర్ గారు, ఏంటి ఇప్పుడు రోజా వంతు మొదలైంది, రోజా వంతు వచ్చింది అనుకోవచ్చా? రోజా తప్పదంటారా? మీరు ఏమంటారు దీనికి? ఇందులో కూడా రెడ్ బుక్లో రోజా పేరు ఉంది. సో అందుకే ఇప్పుడు నెక్స్ట్ రోజా అనేది ఒక బాగా బయట ప్రచారం జరుగుతుంది. రెడ్ బుక్ ఓపెన్ చేశారు ఇంకా లొకేషన్. గుడ్ మార్నింగ్. అట్లాగే